ఘనపరిచెద నిన్నే నా యేసయ్యా, ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా. ఆరాధించెద నిన్నే నా యేసయ్యా, ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా. ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన సత్యముతో ఆరాధన, ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన సత్యముతో ఆరాధన. ఆరాధించెద నిన్నే నా యేసయ్యా, ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా. ఆరాధించెద నిన్నే నా యేసయ్యా, ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా. సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు, మానవాళినందరినీ చేతులతో నిర్మించావు. సమస్త సృష్టిని నోటి మాటతో కలిగించావు, మానవాళినందరినీ చేతులతో నిర్మించావు. నీ ఆత్మచే సృజించబడ్డాము, నీ శ్వాసము జీవము నిచ్చెను. నీ ఆత్మచే సృజించబడ్డాము, నీ శ్వాసము జీవము నిచ్చెను. ఆరాధన ఆరాధన ఆత్మరూపుడా ఆరాధన, ఆరాధన ఆరాధన అత్యున్నతుడా ఆరాధన, ఆరాధన ఆరాధన ఆత్మరూపుడా ఆరాధన, ఆరాధన ఆరాధన అత్యున్నతుడా ఆరాధన. ఆరాధించెద నిన్నే నా యేసయ్యా, ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా. ఆరాధించెద నిన్నే నా యేసయ్యా, ఘనపరిచెదను నిన్నే ఓ మెస్సయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే స్తోత్రము. హల్లెలూయా
అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపినందుకు మీకే వందనము. అబ్బా తండ్రి యేసు నామములో మీ అనంత ప్రేమతో మమ్మల్ని అందరినీ దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 23-24 వచనములు. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగురు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును. ఇందువరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లును మీరు పొందుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగును గాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ పునరుత్థాన పండగ ఆయనంగా 2వ వారములో అనగా పాస్కా కాలములో ఆ పవిత్రాత్మను కోసం ఎదురు చూచి దేవుడు దర్శనం ఇచ్చినటువంటి ఈ వేళలో యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానము మరియు ఒక హెచ్చరిక కూడా ఈరోజు మనము చదివి ఉన్నాం. యోహాన్ సువార్త 16వ అధ్యాయము 16 నుండి ఉన్న వచనములో మనం చూస్తుండే నేటి దుఃఖము రేపటి సంతోషము అని టైటిల్తో ప్రారంభించినది. ఇప్పుడు నేటి దుఃఖము రేపటి సంతోషము 23వ వాక్యములో మనం చూస్తున్న ఆనాడు అని చెప్పేసి మీరు నా పేరిట ఏమీ తండ్రిని అడగలేదు, అడుగుడు మీకు ఆ తండ్రి దేవుడు అనుగ్రహించును. ఈ గొప్ప వాగ్దానము ప్రభు మనకు తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆనాడికి మున్పే ఏదో జరిగింది. ఆనాడు అందుకే నేటి దుఃఖానికి కారణము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం మనకు ఒకసారి చదువుతాం. ఎఫెసీయులు 2:3. నిజముగా మనమందరము అట్లే ఉండిమి, శారీరకమగు మన కోరికలను అనుసరించి ప్రవర్తించుదిమి, మన బుద్ధికి శరీరమునకు ప్రీతికరమైన వాంఛలను తీర్చుకొండిమి. కనుక ఇతరుల వలనే మనము దేవుని ఆగ్రహమునకు గురి కావలసిన వారమైతిమి. చూడండి, మన శరీరానుసారం జీవించున్నటువంటి వ్యక్తులై అయినప్పటికీ మన జీవితంలో దుఃఖము, వేదనలు, బాధలు, ఆ వేదనలకు బాధలకు గురి అయినప్పుడు యేసయ్య జాలి చూపించి ఆ తండ్రి దేవుడితో నా పేరిట మీరు అడుగుడు మీకు అనుగ్రహించును. ఏమిటి? ఆ దేవుని యొక్క మహిమ. చూడు, అప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో మానవులో ఉన్నటువంటి దుఃఖానికి కారణం, ఆ మానవులు పడుచున్న కష్టానికి కారణం ఏమిటి అని మొదటి యోహాన్ గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 16వ వాక్యములో తెలియచేస్తున్నారు. మనకొకసారి చూస్తాము. 2వ అధ్యాయం మొదటి యోహాను 2వ అధ్యాయం 16వ వాక్యము. అక్కడే మనం చూచేది ఈ లోకములో ఉన్నంత శారీరక వ్యామోహములు, దృష్టి వ్యామోహములు, జీవనమందలి అహంభావము. చూడండి, ఈ లోహ వ్యామోహములు, దృష్టి వ్యామోహములు, జీవిత అందలి అహంభావము.
ఈ మూడిటి వలన నీ దుఃఖానికి కారణమైనది అని ప్రభు తెలియజేస్తున్నా. ఈ మూడిటి కారణాలు దేవుని యొక్క మిత్రులు కాదు, దేవుని శత్రువుగా చేస్తున్నాను. చదవండి. అప్పుడు అవన్నీ కూడా తండ్రి నుండి వచ్చినవి కావు, తండ్రి నుండి వచ్చినది కావు, ఇవన్నీ ప్రాపంచికములే. ఇవన్నీ ప్రాపంచికములే. ప్రాపంచికమైన దానిని మీరు ఆశ్రయించకూడదు. ఇప్పుడు ప్రాపంచికమైన దానిని మనం విడనాడి దైవికమైనటువంటి అనునిత్యము ప్రతినిత్యము మన జీవితం నిలబెట్టినటువంటి ఆత్మల కోసం ఆ సంతోషము పూర్ణం కావటానికి ఉన్న ఆత్మల కోసం కృషి చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఈనాటి సువార్తికిలో ఉన్నటువంటి ఆ టైటిల్ అయిన నేటి దుఃఖము రేపటి సంతోషంగా మారుతుంది. దేవుడి రేపటి సంతోషం అనగా ఆ పవిత్రాత్మ వస్తున్నటువంటి సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రేపటి సంతోషం దేవుడు మనకి ఇచ్చేది ఎలాగే అంటే యేసు నామములోని. అందుకే మా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వాక్యములో ప్రభు తెలియచేయన్నది ఏమనగా, ఎలైనా ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడును. ప్రార్థించు ప్రతి వ్యక్తి, యేసు నామములో ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడను. ఇప్పుడు ఆ యేసు నామములో మనం అడగాలి తండ్రి దేవుడితో. అప్పుడు ఆ రక్ష ఇచ్చిన ఆత్మ మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మ మనలే ప్రతి వ్యక్తిని రక్షించును. ఆ ప్రతి వ్యక్తిని రక్షించడానికి యేసయ్య మన కోసం ఏం చేశారని అపొస్తలుల చర్యలు 5వ అధ్యాయం 30 వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా. అదొక సాక్షి వచనమే. పేతురు సినగోగ మధ్యలో ఉండి ఆ ప్రధాన అర్చకులకు అక్కడిన పరిసయ్యుల ముందు నియమముల ముందు తెలియజేసిన ఒక హెచ్చరిక అది. 5వ అధ్యాయం అపొస్తలుల చర్యలు 5వ అధ్యాయం 30వ వాక్యం. మీరు యేసును మ్రాణుపై వ్రేలాడదీసి చంపిదిరి, ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృదుల నుండి లేపెను. చూడండి, మన పితరులైన దేవుడు ఆయనను మీరు సిలువాయలు ఆయన కొట్టి చంపిరి. అది మేము సాక్షులే. కానీ పితరులైన దేవుడు ఆయనే మరణము నుండి లేపను. ఆయన సజీవుడుగా మనలో వచ్చాడు మాలో ఉండటానికి. మాలో ఉండి ఆయన ప్రతి కార్యాలు నడిపిస్తున్నాం కాబట్టి అది దానికి మనం సాక్షులే. కావున తిరిగి మరణము నుండి లేచిన ఈ ప్రపంచంలో ఒకే ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే. యేసయ్య మొట్టమొదటిగా ఆది జాతుడుగా ఉండి మొదటి జాతుడుగా ఉండి ఈ మానవుల యొక్క చరిత్రములో మొట్టమొదటిగా మరణము నుండి లేచి మనకు మాదిరిగా ఇచ్చారు. ఏమిటి? ఈ దుఃఖాలు, ఈ సమస్యలు, ఈ బాధలు ఏమి దానితో అంతమే కాదు. అది అంతమే కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మతో ఉండటమే శాశ్వతమైనది. ఆ గొప్ప వాగ్దానమే యేసయ్య మనకిచ్చేది. కాబట్టి మనల్ని పీడిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన జడియ కార్యాలని వదిలికోవాలి. అందుకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వరకు మనకు ఒకసారి వింటాము. కానీ దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలననే మీరు రక్షింపబడుదిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో మనలను పునర్జీవులు చేసి పరల క్రమలో ఆయనతో కూర్చుండబెజేసెను. చూడండి, దేవుని కృప అపారమైనది. మన పాపానికన్నా పాపం పెరిగిన చోటులో కృపకు మీదే కృప పెరిగింది. ఆ కృపకు మీద కృప సమర్థముగా పెరిగింది. కాబట్టి యేసయ్య తన ఆ మరణము ద్వారా ఈ మరణం పాపం ఇచ్చినటువంటి ఫలమైన మరణాన్ని ఓడించి పరాజయం చేసి ఆ దేవుడు గెలిచారు.
ఆ ఆత్మ మనకు ఇచ్చారు. ఆ దేవుని యొక్క ఆనందమయ శక్తి, ఆ కృపకు మీదే కృప మనలో సమృద్ధిగా వచ్చినప్పుడు మనము ఈ శారీరకానుసారంగా జీవించినటువంటి వ్యక్తులు కాము, మరియు ఆత్మీయంగా జీవించాలి. అందుకే ప్రియులారా, పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9వ వాక్యములో ప్రభు తెలియచేయటం ఏమనగా, 10వ అధ్యాయం 9వ వాక్యము, నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని, యేసు ప్రభు అని ఒప్పుకొని మృదులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తి. చూడండి, మీ హృదయంలో నోటి మాటలతో ఒప్పుకొని హృదయంలో ఆయన మీరు ఆ దేవుడుగా స్వీకరించాలి. చూడండి, చదువు. నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. నీవు రక్షింపడు. ఏ దేవుడు, తండ్రి దేవుడు ఆయన మరణం నుండి లేపినారని మీరు హృదయములో విశ్వసించినైతే మీరు తప్పకుండా రక్ష పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. మానవుల కోసం ఇంత కష్టములతో ఎంత త్యాగం చేసినట్టు వేరొక దేవుడు ఉన్నారా బిడలారా? చూడు, ఈరోజు మన ఆరాధనల మొదటి పాటలో మనం విని ఉన్నాం. ఈ ప్రపంచాన్ని సృష్టించిన మాటలతోనే మనకు ఇంటిలో ఎందొందో మాటలు మాట్లాడుతారమ్మా. అమ్మలారా, మీ బిడ్డలకి ఎందొందో అది మనోహరమాయ ఎంతో పుష్కలంగా వాగ్దానాలు ఇస్తున్న మాటలతో, క్రియలతో చేస్తున్నారా? కానీ మన జీవితంలో మాటలతో ఎందొందో మందికి ఎంత మాయమాయ మాటలు మాట్లాడి ఇదిగో మనం అందరిని నమ్మిస్తారు. యేసయ్య ఇదిగో ఈ ప్రపంచాన్ని అది మనోహరమైన మాటలతోని ఈ ప్రపంచాన్ని కూడా సృష్టించినారనే పాటలో మొదటి భాగం. ఇంకా రెండో భాగం ఏమి? మానవుడి మీద ప్రేమ కలిగి ఆయన క్రియల ద్వారా మానవులను సృష్టించారు. మాటలతో కాదు దేవుడు మానవులను సృష్టించేది, తర్వాత క్రియలతోనే సృష్టించినారు. అంటే తాను మట్టి కొంత తీసుకొని దానికి రూపమిచ్చి తన హృదయంలో ఉన్నటువంటి సాదృశ్యంగా దానికి ఇచ్చి తన ప్రాణాన్ని మొత్తం తనే లాగి ఆ మానవులకి ఊది ఇచ్చేసావు, శ్వాసం ద్వారా ఇచ్చేసావు. చూడండి, ఆ మట్టి తన చేతిలో పడటానికి దేవుడికి అక్కర్లేదు. ఒక మాటతోనే మానవులను సృష్టించవచ్చు. కానీ మానవుల మీద అమితమైన అపారమైన ప్రేమ ఉన్నది కాబట్టి దేవుడు ఆ మట్టిని తీసుకొని ఆ మట్టిలో తన చేయి కలిపి తన హృదయాన్ని సాదృశ్యములో ఉన్న ఆ రూపములు ఆయన సృష్టించినారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ ప్రపంచాన్ని దేవుడు ఒక్క మాటతోనే సృష్టించినారైతే మానవుని తన క్రియలతోనే సృష్టించినారు. ఇంకా భార్యని ఆ నరిని కూడా ఎలాగ దేవుడు సృష్టించినారు? మానవుని నిద్రలో ఆ గాఢ నిద్రలో ఉంచి ఆయన ఎముకలను తీసి, ఎందుకు జాగ్రత్త ఎముకలను తీసేస్తున్నాం, తీసి ఆ నరునికి ఒక రూపం పొందించి ఇచ్చారు. ఇంత ప్రేమ కలిగిన ఆ దేవుడు కరుణామయుడు ఇదిగో మానవులపై ఎల్లప్పుడూ జాలి చూడడానికే వచ్చారు. అందుకే యెషయా గ్రంథములో 49వ అధ్యాయం 13వ వాక్యములో ఆకాశమా మీరు స్తుతించాలి. చూడండి, 49లో అక్కడే అది మనం చూస్తున్నాం. 13వ వాక్యం, ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు, ప్రభువు తన ప్రజలను ఓదార్చును. చూడండి, ఆకాశమా, భూమి, పర్వతమా ఆనంద గీతముతో పాడుండి. చూడండి, ప్రభు తన ప్రజలను ఓదార్చును. తన ప్రజలను ఓదార్చున దేవుడు. అదేవిధంగా బాధపడిన జనులను మీద జాలి చూపును. ఆ బాధలతో
బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపటానికి ఆయన వచ్చారు. అందుకే ప్రియులారా, నేటి దుఃఖము రేపటి సంతోషంగా మారటానికి దేవుడు తనతో పాటు తన బిడ్డలతో పాటు ఎప్పుడో ఆత్మ ఉండటానికి యేసయ్య ఒక ప్రార్థన నేర్పించినారా? మీరు ఏమి కోరినప్పుడు నా పేరిట తండ్రితో అడగండి. అదే 23వ వాక్యం, యోహాను సువార్త 16:23. తండ్రితో నా పేరిట అడగండి, మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య 49వ అధ్యాయము 16వ వాక్యములో ప్రభు తెలియజేయటం ఏమనగా, నేను నీ పేరును నా అరచేతుల మీద చూడండి, అంద ప్రేమతో నీ పేరు నా అరచేతుల మీద చెక్కుకొని ఉండను, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి. ఇంకా చూడండి, నా కన్నులారా మీ యొక్క ప్రతి కార్యాలు నిలిచి ఉండను. ఎందుకని దేవుడు ఇలాగ చేసినారంటే, మన యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యములో మనం ఒకసారి చూస్తాం. 13వ వాక్యము, తండ్రి కుమారుని యందు మహిమ పరిపబడుటకు మీరు నా పేరిట మీద ఏమి అడిగినను నేను మీకు అది మీకు ఒసగబడును. ఎందుకని? కుమారుడు మహిమపరచటానికి. అప్పుడు తండ్రి దేవుడితో నా పేరిట అడగాలని కుమారుడు ఎందుకు చెప్పినారంటే, నా పేరిట వలన తండ్రి మహిమ పరపడాలి. నేను తండ్రి ఏకమై ఉన్నారు కాబట్టి నా నామాన్ని మహిమపరచినప్పుడు తండ్రి సంతోషిస్తారు. అప్పుడు మీలోని సంతోషం పూర్ణమవుతుంది. అందుకు మీరు ఏమి అడిగినప్పుడు ఆ సంతోషం పూర్ణం కావాలంటే మీరు కుమారుని పేరిట అడగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన 59వ అధ్యాయం 16వ వాక్యములో ప్రభు తెలియచేయటమేమనగా, కీర్తన 59:16. అక్కడే, కానీ నేను నీ బలమును ఉల్కడిందును, నీ బలమును ఉల్కడిందును, ప్రతి ఉదయము నీ కరుణను కీర్తించదను. నీవు నాకు రక్షణ దుర్గముగా ఉండిని. చూడండి, దేవుడు మనకెప్పుడు ప్రతి ఉదయం రక్షణ దుర్గంగా ఉండను. యేసయ్య 59:1 వాక్యములు మనం మరచిపోకుండా ఒక ప్రవచనం ఉందండి. మనకు ఆయన ఎల్ల వేళలా రక్ష ఇచ్చిన దేవుడు. ఆ 59:1 వాక్యం ఒకసారి వింటాము. ప్రభు హస్తము మేము రక్షింపలేనంత కురచ అయినది కాదు, ఆయన మీ మనవి నాలగింపలేని చెవిటివాడు కాదు. నీ బాధల్లో చూచుటానికో జాలి కలగటానికో సాధ్యంగా లేని చెగిట్టివాడు కాదు. మన మధ్యలో ఉన్న దేవుడు, మనలో ఉన్న బాధలు, మన అనుభవించిన ప్రతి బాధలకి అనుగ్రహంగా ఇచ్చిన దేవుడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయం 13వ వాక్యంలో అందరూ చేయి పైకెత్తి పలికండి, యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొన్న బలమును నాకున్నది. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఈ వాక్యం ద్వారా అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. చూడండి, యేసయ్య నామం మనం పలికినప్పుడు తండ్రి, ఆ యేసు నామములో తండ్రితో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ తండ్రి ఇచ్చిన ఆత్మశక్తి అది మనలోని సంతోషం పూర్ణమవుతుంది, మనలో ఆనందం వస్తుంది. అందుకే ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా, 24వ వాక్యము 16వ అధ్యాయం 24వ వాక్యము, ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు, అడుగుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు సంతోషము పరిపూర్ణం కావాలట్లు మీరు పొందుతారు. నా పేరిట అడిగినప్పుడు ఆత్మ మీకు అనుగ్రహిస్తారు. ఆ ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యములో చెప్పేది ఏమి,
అడుగుడు అడుగుడు మీకు మీకు ఒసగబడను, వెదకుడు మీకు వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తట్టుడు మీకు తెరవబడను. మీరు అడగాలి, ప్రతినిత్యం అడగాలి. అడిగినప్పుడు మాత్రమే దేవుడు తన దూతల్ని పంపిస్తారు, మన ఆత్మను మనలోనికి పంపిస్తారు. కీర్తన 34 వాక్యములో కూడా అనుదినం మనం అడిగినప్పుడు దేవుడు పంపించిన గొప్ప కార్యములే అక్కడ మనకు తెలియచేయేది. 34 వాక్యము, ప్రభువునకు భయపడు వారి ప్రభువునకు భయపడిన వారికి చుట్టూను ఆయన దూత శిఖరము పన్నును, సకల ఆపదల నుండి వారిని కాపాడును. ఇప్పుడు మనల్ని అందరినీ సకల ఆపదలను కాపాడిన ఏకైక దేవుడు మనకిచ్చే ఆ దైవదూతల యొక్క సంరక్షణ, పవిత్రాత్మ సంరక్షణ మనలో వచ్చి నిండినప్పుడు ఈరోజు దుఃఖం రేపటి సంతోషంగా మారుతుంది. రేపటి సంతోషముగా అది మారాలంటే ఆ ఆత్మ పొందాలి. ఎవరి పేరిట? యేసయ్య పేరిట. ఎవరితో? తండ్రితో యేసయ్య పేరిట అడిగినప్పుడు తండ్రి తన బిడలకి ఇచ్చినటువంటి ఆ తండ్రికి ఇష్టమైన ప్రీతికరమైన కార్యమేమి? తన ఆత్మని పంచి ఇవ్వటమే. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ పునరుత్థాన పండుగ అయినంగా ఆ ప్రభు యొక్క సాన్నిధ్యం అనుభవించిన ఈ సందర్భంలో ఆత్మ కోసం అనుదినం అడుగుతాం. ప్రార్థనలో ఆత్మ పవిత్రాత్మతో నింపబడటానికి దాహముతో ప్రార్థిస్తాం. ఆ పవిత్రాత్మ నింపబడినప్పుడు మన దుఃఖం ఉందా సంతోషంగా మారుతుంది, ఆనందదాయకంగా మారుతుంది, జీవితం అనుగ్రహదాయమై మారుతుంది. ప్రార్థిస్తాం. గుడి చేయి పైకెత్తి. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మా బాధలను, మా ఇబ్బందులను, వేదనలను మీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రపరిచి పవిత్రాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి. యేసు నామములో తండ్రితో ఎల్ల వేళలా పవిత్రాత్మను అడిగే వరాన్ని మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, 10 మందికి ప్రార్థనా వరం ఇచ్చి ఈ ఆరాధనలో దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పవిత్రామ వరదానాలతో 15 మందిని దేవుడు నింపి అనుగ్రహిస్తున్నా, ఆ వరాలు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తల లోపలి బాగా నొప్పి ఉన్నటువంటి ఒక్క సహోదరుని తాకి ముట్టి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పి ఉందా? ఇద్దరిని దేవుడు తాకుతున్నారు, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కార్ట్ పేషెంట్ ని కూడా దేవుడు తాకి ఓదార్పు ఇచ్చి చాలా బలం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5 మందికి చెయ్యి ఇక్కడే జంక్షన్ లో ఫందిలో నొప్పి ఉంది. అటువంటి నొప్పి ఉన్న 5 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మధ్యస్థ ప్రార్థన చేయటానికి, ఎదటి వారికి మధ్యస్థ ప్రార్థన చేయటానికి 14 మందిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరికి సంక్షోభముతో బాధపడుతున్నా, ఎప్పుడు ఇంటిలో అందరితో కోపము, అటువంటి ఇద్దరికి పవిత్రాత్మ అనుగ్రహించి క్షమించే కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుఃఖభారం, దుఃఖం ఎప్పుడు దుఃఖమే జీవితంలో. అటువంటి దుఃఖపీడతో ఉన్నటువంటి 5 మందిని దేవుడు తాకి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక బ్రెస్ట్కి నొప్పి ఉన్నటువంటి ఒక సహోదరి దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. విడిచి జలుపు జ్వరము ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా తాకుతున్నారా, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నడునొప్పి ఉన్న 3 దేవుడు తాకి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలి క్రింద నడచినప్పుడు నొప్పి ఉన్నటువంటి
ఒక వ్యక్తిని దేవుడు తాకుతున్నారు, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియ బిడ్డలారా, మన ప్రార్థన సహాయ అడిగిన సోదరులందరినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తాం. కుడి చేయి పైకెత్తి, అబ్బా తండ్రి, యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. అనారోగ్యముతోను అప్పు బాధలతోను ఇందులో సమస్యలతోను బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాము. వారందరినీ అనుగ్రహించండి, దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె
సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి మే 16వ తారీఖు నుండి జరగబోవచ్చున తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించండి. దానిలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు దీవించండి, పవిత్రాత్మతో నింపండి. అద్భుతములు అలానే పైశాచిక బంధకముల నుండి విడుదలను, వచ్చిన వారిలోని రోగ పీడల నుండి విడుదల ఇచ్చి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 49:13. ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా అనారోగ్యంతో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న నల్గొండ నుండి జోజిరెడ్డిని సమర్పిస్తున్నాం. కొమ్మారెడ్డి జోజిరెడ్డిని దీవించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నటువంటి రూబీ సిస్టర్ని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి గాగులపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ కుమారెడ్డి కుటుంబాన్ని రితిక్ మంచిగా చదువుటానికి బాలేసినామల ప్రార్థన సహాయం అడిగినారు. ఫెండాన్స్ కాంగ్రేషన్కి చెందిన సుప్రజనల అయినటువంటి జవమాల అమ్మగారిని, షౌరుల అమ్మగారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఎంజాలే నుండి అన్వేష్ మీద మే 15వ తారీఖు మ్యారేజ్ లోనికి ప్రవేశించబోతున్నాం. వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. వై దిలీప్ మరియు ప్రతీక్ష యుఎఫ్లో ఉద్యాన కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి గొల్లమారి దినేష్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ఇన్నయ్య లోకేష్ తంబికి 10వ తరగతిలో మంచి ఉన్నత స్థానం మార్కుతో పొందినారు. దేవుడు నిండి అనుగ్రహించిన తెలుపుతున్నాం. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కల్కొండ మంచుల అరుణ్ రెడ్డి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఎంజాలే నుండి జోసఫ్ మేరీ విన్సెంట్కి మంచి ఆరోగ్యాని కోసము, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పోల్ రెడ్డికి మరియు ఫేదారెడ్డి వారికి దేవుని యొక్క భయభక్తితో మంచి ఆరోగ్యాని కోసము, మరియు నల్గొండ రాణి అభిలాష్ రెడ్డి మరి బాల మరియు తనిజ కుటుంబాన్ని దీవించాలని, ఆస్ట్రేలియా నుండి అన్వేష రెడ్డి వారి చేసిన బిఫిన్స్ నుండి అనుగ్రహించాలని, మరియు నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్గా మంచి ఆరోగ్యం దయచేయాలని, వచ్చినటువంటి గాయమైన విడుదల పొందటానికి, మరియు దుబాయ్ల నుండి లూర్దు ఫేద కుటుంబము అరుణ్ రూయిన్ మేరీ అవిన్ దేవభక్తితో నడవడానికి, మరి జార్జ్ ఫ్రావ్ని దేవాశీర్వాదంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రీతం రెడ్డి సింధు విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రాయపరెడ్డి నల్గొండ నుండి బిడ్డకి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఈరోజు నిన్న పుట్టినరోజు జరిపించున్నటువంటి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము దేవుడు నిండా అనుగ్రహించాలి కోరుకుంటూ, మరి ఆదిత్య దేవ ఆశీర్వాదంతో దేవ మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు కవిత మరియు శ్రీనివాసరెడ్డి దేవ ఆశీర్వాదంతో ఉండటానికి, సుచరిత ధరుని యూఎఫ్ఏలో మంచి ఉద్యోగం పొందటానికి, H1 విసా దొరకటానికి, గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన రాహుల్ తేజ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి, సునీల్ కుమార్ ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం
తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయం వైశాఖి నుండి అడిగి ఉన్నారు. చైతన్యకి బ్రైట్ ఫ్యూచర్ కోసం ధోని వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరుతి రమాలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు జయన్న దయాగర్ అనిత వారికి దేవాశీర్వాద కోసం కర్నూలు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. బఫాని పాఫ్కా మేరీ ఫింగరాయికి వరంగల్ నుండి మంచి దేవాశీర్వాదం కోసం కర్నూలు నుండి వి జయనిత మరియు పి ఆనందబాబు మరియు వి శ్యామల దేవా ఆశీర్వాదం ఉండటానికి, మరి కుస్మా గోబ్ కుటుంబము హైదరాబాద్ నుండి, మరి ఫాతిమా హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసము, వెల్లమేరి పౌలీనా హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసము, రోస్మేరీ ఫాందాఫ్ హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రామగుండం నుండి స్వర్ణ దేవాశీర్వాదం కోసము, ఏరవ బాల స్వాగితరెడ్డి ప్రార్థన సహాయం, యూఎఫ్ఏలో ఎంఎఫ్ పరీక్ష రాసి మంచి మార్కు తపాసుకోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరులు ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నప్పరెడ్డి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్స్ అరుణ్ దేవాశీర్వాదంతో ఉండటానికి, జోసఫ్ రెడ్డి మీద మరి ఆరాధ్య దేవాశీర్వాదంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరిదాసురెడ్డి కుటుంబము, వారికి అప్పు రూపంలో వారు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావటానికి రంజిత్ రవి వారికి దేవా ఆత్మ నిండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. జర్మనీలో ఉన్నటువంటి సింధు చందన్ రెడ్డి మరియు లయోన్ ఆయుస్ వారు దైవ భక్తితో నడవడానికి, అఖిల్ బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. కానుక మీరే 2 చిన్నల నుండి బిడ్డలకి దైవ ఆశీర్వాదంతో మంచి ఉద్యోగాన్ని కోసము, మరియు క్యూన్ స్టెర్లిన్ హైదరాబాద్ నుండి దేవాశీర్వాదంతో దేవసేవ చేయటానికి కోరికల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బాల ట్రీసా రాజు నల్గొండ నుండి బిడ్డలను నడిపించే బిఫిన్స్ మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన, మరియు సుధారాన్ని నల్గొండ నుండి మంచి ఆరోగ్యము దేవాశీర్వాదాల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తరుణ్ రెడ్డి మంచి అలవాటుతో ఉండటానికి, సుజాత ముత్తు సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవారాణి నాగరాజుకి మంచి ఆరోగ్యం కోసము, మరియు ఫరీదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్లో అన్నదాన్ని అభివృద్ధి పొందడానికి, పవిత్ర అంజిత్ రెడ్డి అప్పు బాధ విడుదల పొంది బిఫిన్స్ మంచిగా జరగటానికి, అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, మరి కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరీదా సుశీలమ్మ బిడల బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి జయన్న తాము నడిపించిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరియు మిలిటరీ కాలనీ నుండి పాండు పారది దేవాశీర్వాదం కోసము, నూతనపల్లి నుండి జయన్న అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి దయాగర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలైనటువంటి ప్రణది, మరి చందన్ రెడ్డి, మరి ప్రవళవి తుమ్మ దిలీప్ రెడ్డి వారిని దేవాశీర్వాదంతో ఉండటానికి, నెల్లూరు నుండి వల్సా దైవసేవ చేయడానికి, కర్నూలు నుండి బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పాస్టర్ సామువల్ రాణి దాంపత్య జీవితంలో దేవాశీర్వాదంతో ఉండటానికి, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాన్ని కోసము, ప్రియాంక మంచి ఉద్యోగాన్ని కోసము, మరియు గాగలపూరి నుండి ఏరవ థోమస్ రెడ్డి తాము నడిపించే బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరియు గువల
అన్నమ్మ ఉండక్కలి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. టి మార్తమ్మ మరియు ఖమ్మం నుండి రమాదేవి ప్రార్థన సహాయం అడిగినారు. మరి కార్తిక రెడ్డి మరియు లక్ష్మి దేవా భక్తితో నడవడానికి దేవాశీర్వాదం కోసము, మరియు బచ్చుపల్లి గ్రామస్తులు పైరు పంటలు పండించడానికి మంచి వాతావరణం కోసము, మరియు టి ఆగినఫ్ రెడ్డి మరియు ఫాతిమా కుటుంబము, మరి టి రోహిత్ రెడ్డి మరియు నిఘారిగా కుటుంబము, మరియు టి మనోజ్ రెడ్డి రమ్య దంపతులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి అన్న మేరీ వినయ్కి విశ్వ కోసము, మరియు తుమ్మ శిలివారెడ్డి నిర్మలమ శంషాబాద్ నుండి సౌమ్య మరియు కరుణాకర్ దంపతుల కోసము, సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, శంషాబాద్ నుండి లోర్దరెడ్డి రాణి కుటుంబము, మరియు వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి లోర్దు మేరీ యుఎఫ్ఎల్ ఉద్యాన కోసము, ఎం లక్ష్మి మరియా బాను మంచి మ్యాచింగ్ కోసము బాలేసునామల ప్రార్థన సహాయం అడిగినారు. మరి రమంతపురం నుండి అల్లన్ రాణి జూలియన్ రెడ్డికి రమ్య కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి కోణ జీవన్ మరియు హారిద జ్యోతి మరియు మోహన్ వెంకటసాయి వారి రాసిన పరీక్షలు ఉన్నత స్థానం పొందటానికి, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రబలికి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, అన్వేషకు మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ లావణ్య కుటుంబంలో బిడ్డల దైవ భక్తితో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. తర్నరెడ్డి చైతన్య వారికి సంతాన భాగ్యాని కోసము, సుందరనగర్ నుండి హైదరాబాద్ నుండి ఏరవ అన్న రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మరియు లిమా డయోన్స్ కేరళ నుండి బిడ్డల దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, రోస్లీనా హైదరాబాద్ నుండి డేవిడ్ బాలకీర్తి మరియు వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, ఇన్నయ్య చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు శోభరాణి వరంగల్ నుండి సుందరికి మంచి అలవాటు ఉండడానికి బాలేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13. ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న ట్రీఫా ఫిలోమినా హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి తాళెచెరువు నుండి దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, ప్రవీణ్ ప్రణదీప్ సంతాన భాగ్యాని కోసము, మార్గరెట్ మంచి ఆరోగ్యాని కోసము, పఫ్ఫల వంశీ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం మంచి మ్యాచింగ్ కోసం అడిగి ఉన్నారు. మరి మంచుల సునరెడ్డి వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, భరది ఫుజిత్ సంతాన భాగ్యాని కోసము, అఖిల్కి మంచి మ్యాచింగ్ కోసము, నవీన్ ఫరీదా మంచి అలవాటు ఉండడం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి అరుణ్ రెడ్డి, వినయ కుమారి హారిగా వారికి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడలైన అన్వేష్ అభినయ రెడ్డి, మరియా మనుఫ్ని మరియు ప్రశాంతి వారికి దేవాశీర్వాదం ఉండటానికి, జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి విశ్వ మరియు దేవాశీర్వాదం ఉండటానికి, ఆస్ట్రేలియా నుండి ఉషా అలన్, కళ్యాణి జోన్ వి యుగంధర్ రెడ్డి వారికి దేవాశీర్వాదం ఉండటానికి,
కొల్లపల్లి నుండి శైలజ మరియు మహబూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవాశీర్వాదం ఉండటానికి బాలేసునామల ప్రార్థన. విజయ నిర్మల జోనెఫ్ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రమీల తాలేపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఫ్రావంది చిన్నపరెడ్డి కుటుంబము బిడలు దేవభక్తితో నడవడానికి. మరియు సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యుఎస్లో ఉద్యోగాని కోసము ఫరీదా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రత్నమేరి రత్నకుమారి మరియు శ్రీకన్య శృతి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసినామల ప్రార్థన సహాయం అడిగినారు. గిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్మకొండ నుండి వరంగల్ నుండి ప్రార్థన సహాయము. సౌజన్య దిలీప్ కుటుంబాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సుధారెడ్డి వరంగల్ నుండి కుటుంబం అప్పు బాధ విడుదల పొందడానికి. ఏరవ జ్యోతి నిర్మల కుటుంబం ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి అడిగి ఉన్నారు. దిలీప్ కుమార్ షామిల హైదరాబాద్ నుండి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ శాంతి సమాధానంతో ఉండటానికి బాలేసినామల ప్రార్థన. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళిక గవర్నమెంట్ ఉద్యోగము. మరి ప్రదీప్ పేద కుటుంబాన్ని దేవుడు నిండా అనుగ్రహించాలని కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఆరోగ్యం జోజరెడ్డి అప్పబాడు మంచి ఆరోగ్యం కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మల్లవరపు జోసఫ్ అప్పుబాధలను విడుదల పొందటానికి. పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం. హేదు కుమారు యుఎఫ్లు ఉద్యోగాని కోసము. టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం కోసము మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి. ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డికి దేవాశీర్వాదం కోసము. ట్రీఫర్ టీచర్ మంచి ఆరోగ్యం కోసము. స్టెల్లా మీరు నల్గొండ నుండి ప్రనిధి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము. ప్రియాంకి హైదరాబాద్ ఉద్యోగాని కోసము. మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అనిధికి ఉద్యోగాని కోసము. మరియు అశోక్ రెడ్డి స్వప్న వారికి సంతాన భాగ్యాని కోసము కుటుంబాని కోసము. మరియు నిర్మల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టుల కేసుని ముగించడానికి బాలేసినామల ప్రార్థన. మరియు ఉడుమల మేరీ మాధవి మరి జోజరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబము. మరియు తెలంగాణ నుండి వెంకటరమణయ్య రాసిన పరీక్షలు ఉన్నత స్థానం పొందటానికి. జీసస్ యూత్లో టింగు ఎం ప్రకాష్ మరియు ఆశిష్ కుమార్ దాఫీ మరియు జిదిన్ దేవభక్తితో నడవడానికి బాలేసునామల ప్రార్థన. అంబాదండ్రి ఏసునామల ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్రాత్మతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన ప్రజల మీద జాలి చూపును. అంబాదండ్రి యేసునామలు ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా పిరంగిపాలెం నుండి అజిత్ కుమార్ యుఎఫ్లో ఉద్యోగం కోసము. తిరుపతి నుండి అనిత అనురాగ్ ఉద్యోగం కోసము. ఢిల్లీ నుండి జ్యోతి బిఫెన్స్ మంచిగా జరగటానికి. మౌనరెడ్డి భవానికి మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యాని కోసము. గాగలపురం ఇల్లు మేరీ కుమారుడికి బ్రైట్ ఫ్యూచర్ కోసము. హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రవళికి ఫ్రీ సీట్ పొందటానికి దేవాశీర్వాదం కోసము. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి జోసఫ్ జానరెడ్డి కొత్త ఉద్యోగాని కోసము. మరియు సెబాస్టి మలేషియా నుండి దేవ అనుగ్రహం పొందటానికి. దీపిక వారంగల్ నుండి అరుణ మరియు దివ్యమణి దేవాశీర్వాదం ఉండటానికి బాలేసునామల ప్రార్థన. ఆరోగ్య రెడ్డి ప్రార్థన ఫాతిమా ప్రార్థన సహాయం అడిగినారు. వై శలీవమ్మ హైదరాబాద్ నుండి అప్పుబాధ విడుదల పొంది. రవీంద్ర రెడ్డికి మంచి ఉద్యోగము. రాజేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము. అలెన్ సుందరమ్మ
పిరంగిపాలెం నుండి ఫదీష్ రెడ్డి చేసినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, తుమ్మా సుందరి తాళెచెరువు నుండి ఆయన మంచి ఆరోగ్యాన్ని కోసము బాలేసునామల ప్రార్థన. రూబా హైదరాబాద్ నుండి ఆకస్మిక IIT ఎగ్జామ్ రాస్తున్నాం, దేవాసురం నుండి ఉండి పరీక్ష రాయటానికి. ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము. పుష్ప కుమారి ఫైమన్ హైదరాబాద్ నుండి కోర్టుల కేసు ముగించి అప్పుబాధ విడుదల పొందటానికి. మరియు మంచుల ప్రదీప్ రెడ్డి గాగులగుండ నుండి వారు కట్టిన ఇల్లు తొందర పూర్తి చేయటానికి. బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్ తేజ బ్రైట్ ఫ్యూచర్ కోసం ఫెలెస్టీన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవా ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. మరి పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి మా బ్రైట్ ఫ్యూచర్ కోసము. జీ బాలస్పందన ప్రదీప్ రెడ్డి విసా కోసము. మరి లండన్ నుండి ఆశీష్ రెడ్డి జోబ్ మంచి మ్యాచింగ్ కోసము. కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందటానికి. డోడి నుండి శేఖర్ రెడ్డి, ఉషారాణి వారి దేవుడు అనుగ్రహంతో వారిలోని సమస్యలను పూర్తి చేసి కుటుంబంలో శాంతి సమాధానం కోసం. అనిదా కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలేశమనామల ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడుకు దేవాసురాతో ఉండటానికి. హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము. మరియు గుంటూరు నుండి వసుకుమారి కోర్టుల కేసు ముగించి అప్పుబాధను విడుదల పొందటానికి. నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ మా దేవాసురాధ కోసము. నల్గొండ నుండి ఏరవ లోరుదు మేరీ మంచి ఆరోగ్యాన్ని కోసము. నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము. నల్గొండ నుండి శిలివమ్మ దేవాసురాధన కోసము. అనంతపురం నుండి మేరియమ్మ దేవాసురాధన కోసము. నల్గొండ నుండి ఆరోగ్య మేరీ సుప్రియ షౌరెడ్డి దమ్మదల్ల దేవుడు నిండా అనుగ్రహించాలని. మరియు గుంటూరు నుండి శారద కుటుంబంలో శాంతి సమాధం మంచి ఆరోగ్యం కోసము బాలేసునామల ప్రార్థన. భార్గవరెడ్డి సహజ ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. భవానీ హైదరాబాద్ నుండి సౌమ్య కోసము. వినేష్ రెడ్డి మరియు షౌరెడ్డి మంచి ఆరోగ్యంతో దేవ బాటలు నడవడానికి. కె ఆరోగ్యరెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కె జోఫ్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసము. గుంటూరు నుండి ఏరవ లదా రాయపరెడ్డి కుటుంబము. ప్రణీల్ రెడ్డి విందు దేవుడు అనుగ్రహంతో వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. సందీప్ రెడ్డి కూడా ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము. తాలేపల్లి నుండి వారు కట్టిన కౌసు తొందర పూర్తి చేయడానికి బాలేసునామల ప్రార్థన. మీరి మార్తమ్మ బిడ అయిన రీతమ్మకి మంచి ఆరోగ్యము దైవభక్తితో ఉండటానికి. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ రెడ్డి హైదరాబాద్ నుండి. సున్నరెడ్డికి యూఎఫ్లో ఉద్యోగం కోసము. మనీష్ రెడ్డి దైవసేవలో ఉండి అనేక మందికి దైవ ఆత్మను పంచిపెట్టడానికి కృప కోసము. కాదరీన్ గుంటూరు నుండి జీసఫ్ దేవారెడ్డికి యూఎఫ్లో ఉద్యోగం కోసము. సంధ్యారాణి వైశాఖ నుండి ననోజ్కి మంచి ఉద్యోగాని కోసము బాలేసునామల ప్రార్థన. హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలకి నీట్ ఎగ్జామ్ను మంచి ఉన్నత మార్కు విజయం పొందటానికి. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము. మరియు కానడేను నుండి దివ్య జోసఫ్ సంతాన భాగ్యము వారిలో సమస్యలను ముగించి దేవాసురాతో ఉండటానికి. అన్నమేరి వినయ్కి మంచి మార్గం నడవడానికి. అందోనరెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము. మరియు ఖమ్మం నుండి బాటకిరి నాగమణి ప్రసాదరావు విజయరూఫిలి దేవాసురాతో ఉండటానికి బాలేసునామల ప్రార్థన. అబ్బాదండ్రి యేసునామల బిడలందరూ ఆశ్రయించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైండు మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా ప్రభువా. మరి ముఖ్యంగా అదురి సుజన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సిస్టర్ అన్నామేరి ప్రణతికి నల్గొండ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రాజారెడ్డి మరియు గొరేతి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ మేరీ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరి శేషుబాబు నిర్మలది చేసిన దైవ సేవలో నిమిత్తమై ఉండటానికి ఇన్నమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రభాకర్ రావు రెడ్డి రోజు వరంగల్ నుండి అఖిలరెడ్డి దివ్య ఫరిన్య వారి దైవభక్తితో నడవడానికి బాలేసినాముల ప్రార్థన. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందోని బిడ్డలకి దైవ ఆశీర్వాదం ఉండటానికి, హైదరాబాద్ నుండి సుమలద శ్రావణ్ రెడ్డి దేవుడు అనుగ్రహించే మేలులకు కృతజ్ఞత తెలుపుతూ ఇంకా ఆత్మతో నింపబడి జీవించటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి మరియు బకట్ట వారికి దైవాశీర్వాదం దైవభక్తి ఉండటానికి, సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, మరియు సిస్టర్ జోజీ, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ సునీత మరియు సిస్టర్ జ్యోతి దేవుడు నిండుగా వారి అనుగ్రహించి వచ్చిన రోగపీడల నుండి విడుదల పొందటానికి, నంద్యాల నుండి ఫాతిమా విజయవర్ధరెడ్డికి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మెడంపల్లి నుండి ప్రకాశమ్మ సుందరారెడ్డి యుఎఫ్లో ఉద్యోగం కోసము సేవ చేసినటువంటి రవి ఫాదర్ అనే దేవుడు నిండా అనుగ్రహించాలని, ఆయుఫ్ రెడ్డిని దేవుడు బ్రైట్ ఫ్యూచర్ కోసం, నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి మంచి ఉద్యోగం కోసము, ఏర్వ మరియా సుందరి సుప్రియకి ప్రసవాని కోసము, అరుణ కోసము ఆరోగ్య రెడ్డి, అరుణ్ దీపారెడ్డి మరియు అభిలాష్ రెడ్డి వారికి మంచి ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ కోసము హైదరాబాద్ నుండి హృదయరాజు బిడకి దేవుడు నిండు అనుగ్రహించి మంచి మార్గంతో 10వ తరగతి పరీక్ష పాస్ అవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల దేవుడు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన సహాయ అడిగినారు. ప్రభాకర్ రావు ప్రభారాణి ఆరోగ్యమకి ఇంటర్న్షిప్లో మంచిగా గెలుపొందటానికి శక్తి ఆరోగ్యం ఇవ్వటానికి, మరియు తరుణ్ అన్నమ్మ యుఎఫ్ఏలో జాబ్ సెటిల్మెంట్ కోసం అన్నమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. సునీత రెండు చిన్నెల నుండి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అవినేష్ ఫాతిమా వారికి వైశాఖ నుండి అందోని తరపున ప్రార్థన సహాయ అడిగినారు. తిరుమల జ్యోతి గాగలపురం నుండి మంచి ఆరోగ్యం కోసము, విజయమేరి ప్రశాంత్ కుమార్ బిడ్డల దైవభక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి భూతోట ప్రభాకర్ రావు మరియు శౌరి రాణి ఆరాధికి మంచి ఆరోగ్యం కోసము, మరియు తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు వెల్లటూరు నుండి మేరీ రమణమ్మ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి బాలేసినవల ప్రార్థన. సుంగారెడ్డి బాల అనురాజేష్కి సంతాన భాగ్యాన్ని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసము, తుమ్మవరరెడ్డి ప్రణతి వారికి గర్భఫలాన్ని కోసము, రోజమ్మ మా బిడ్డలకి దేవభక్తితో ఉండటానికి, ప్రేమ్ సాగర్ నల్గొండ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వర్ణలత జైపూరెడ్డి కుటుంబమలి శాంతి సమాధానం కోసము, మరియు మరియ మార్టీనా యూకేలో మంచి ఉద్యోగం బిఆర్ విఫా కోసము, జ్యోతి సురేష్ కుటుంబంలో దేవానుగ్రహంతో నిండటానికి బాలేసినామల ప్రార్థన. మరి విజయ హైదరాబాద్ నుండి అప్పుబాధలను విడుదల పొందటానికి, ఖమ్మం నుండి పద్మమ్మ మంచి ఆరోగ్యాని కోసము, ఖమ్మం నుండి రమాదేవి మంచి ఆరోగ్యాని కోసము, శ్యామల మేరీ పద్మావతి తాలేపల్లి నుండి మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు ఉదయ భాస్కర్, రవితేజ, కీర్తి మరియు ఎఫ్ మేరీ
నిగారిగా వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం హైదరాబాద్ ఉండే మార్తమ్మ మేరీ మార్తమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి ఫరీదా ఫున్నర్, మరియా సుహాని, ఫానిపోన్ దైవాశీర్వాదం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యెషయా 49:13 ప్రభు తన ప్రజలను ఓదార్చును, బాధలు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనుగ్రహించాలని కోరుకుని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్య విజయ నిర్మల జోగానిఫ్ కుటుంబాన్ని ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ ప్రవళిగా మంచి ఉద్యోగాని కోసం శేషబాబు కానడైలో చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, సింధు రాజేష్ కుమార్ అప్పు బాధల విడుదల పొంది కుటుంబంలో మంచి ఉద్యోగాని కోసము, బాలయేసునామల ప్రార్థన సంధాన భాగ్యాన్ని కోసం కూడా వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి దుబాయ్ల నుండి రెయిన్ జైవర్ బిడ్డలకి దైవ ఆశీర్వాదం ఉండటానికి, కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ఏవిపాలెం స్కూళ్ళలో క్రిస్టియన్ మంచి ఆరోగ్యం కోసం, జడ్చర్ల మారేపల్లి నుండి కవిత కుటుంబాల శాంతి సమాధానం కోసము బాలయేసునామల ప్రార్థన. లూరుదడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధలు విడుదల పొంది వారు నడిపించిన హాస్టల్ మంచిగా జరగటానికి, అమరావతి నుండి కావ్య అంజలి మంచిగా చదువు కోసము, దీపిక రమారావు దైవభక్తితో నడవడానికి, ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము బాలయేసునామల ప్రార్థన. తిమ్మాపురం తేజారెడ్డి రమ్య కోసము బాలయేసునామల ప్రార్థన. వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి అఖిల్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము దైవభక్తితో నడవడానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదర నుండి బాల కోటమ్మ మంచి ఆరోగ్యం కోసం, గోళ జ్యోతి కీర్తి జోఫ్నా తమ్మి దైవాశీర్వాదంతో ఉండటానికి, గొరముచ్చి వినోద్ దైవాశీర్వాదంతో ఉండటానికి, సౌజన్య కుటుంబ శాంతి సమాధానం కోసం, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు అనితకి మంచి ఉద్యోగము, రాజేష్ కుటుంబంలో శాంతి సమాధానం కోసం, హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, మరియు సుధారాణి భద్రాజాల నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ఎలిజబెత్ నోయల్ కుమారుడికి దేవాశీర్వాదాని కోసము, ఏరవ షవరెడ్డి నిగారికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగిన ఏరవ మర్రెడ్డి సునిత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం కోసము బాలయేసునామల ప్రార్థన. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కోసము, మరియు కానడలో ఉన్న ప్రణతి మరియు అన్వేషరెడ్డి కుటుంబము దైవాశీర్వాదంతో, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము, నల్గొండ అభిషేక్ కీర్తన మిథున్ ప్రియంగా దంపతులు దైవాశీర్వాదంతో ఉండటానికి, మరియు నూతనపల్లి నుండి అందోణి మార్తమ్మ పృథ్వీ పూజిత దైవాశీర్వాదంతో ఉండటానికి బాలయేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మేము సమర్పించిన ప్రతి ఒక్కరిని అనుగ్రహించండి, ఆశీర్వదించండి. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ
ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను పంపించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. హల్లెలూయా హల్లెలూయా. నిత్య సహాయ మాదా ప్రతిష్ఠా జపం. దైవ జనని పరిశుద్ధ కన్యగా మరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నది. ఈ వాక్యం యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశం నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రముల 14 కోట్ల ప్రజలని, అక్కడ సేవ చేసిన గురువులని, అమ్మగారులని, ఉపదేశి గారు అందరినీ అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అబ్బా తండ్రి, ఈ ఆలయములో ఇప్పటి వరకు వచ్చి వెళ్ళినటువంటి వారందరినీ, ఇంకా రాబోయే బిడ్డలందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుట్టినరోజు కొనియాడినటువంటి వారందరినీ మరియు ఈ ఆలయానికి రావటానికి కోరుకున్న వారందరినీ, అప్పుబాధలు ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో మంచంలో ఉన్నటువంటి వారిని, మరియు పరీక్షలు ఫెయిల్ అయినటువంటి బిడ్డలని, పరీక్షలు ఉన్న విజయం పొందడానికి ఎదురు చూచిన వాళ్ళందరినీ అనుగ్రహించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఏ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరించడానికి మోకరిస్తా అనేక బాధలు కుటుంబాన్ని సమర్పించి చీకటిలో ఉన్న ప్రతి ఒక్క కార్యాలను సమర్పించి ప్రభువా మాలోనికి యేసు నామములో తండ్రి దేవా మీ పవిత్ర ఆత్మ దయచేయమని కుమ్మరించమని ప్రార్థిస్తూ ఆశీర్వాదం స్వీకరిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మ. అమరుని మోసిన అమ్మవు నీవమ్మ. అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మ. శరణము కోరుతూ చేరిన వారికి చరణము నీవమ్మ. మరణపు కోరలు చిక్కిన వారికి అభయము నీవమ్మ. శరణము కోరుతూ చేరిన వారికి చరణము నీవమ్మ. మరణపు కోరలు చిక్కిన వారికి అభయము నీవమ్మ. అమరుని మోసిన అమ్మవు నీవమ్మ. అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా ప్రియ మరియమ్మ. అమరుని మోసిన అమ్మవు నీవమ్మ. అమృతవర్షిణి అనుగ్రహదర్శిని మా